హాయ్ అండి. మేము ఒక దేవస్థానం వెళ్ళాము. పులివెందుల రోడ్లో నందిపల్లె నందేశ్వరాలయము గుడి చూడండి ఎలా ఉందో. ఫంక్షన్ పోయి వస్తా చూసినామండి. సూపర్గా ఉంది గుడి. ఎవరైనా చూడవలసిన గుడి ఇది. కొత్తగా కట్టినారు ఈ గుడి. ప్లేస్ సూపర్గా ఉంది చూడండి. ఎంత అందంగా ఉందో చూడండి. ప్లేసు చూడవలసిన ప్లేసు. టూరిస్ట్ లాగా కూడా కొత్త గుడి. నందీశ్వరాలయము నందిపల్లె. మేము మా ఫ్రెండ్స్ అంతా పోయినామండి. చూడండి ఎంత చూడండి ఎంత బాగుందో. తీసుకొని మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాము. చూడండి ఆ చెట్లు, ఆ వాతావరణం సూపర్గా ఉందండి. నేచర్ అక్కడ ప్రశాంతంగా ఎంతో అందమైన ప్లేసు. చెట్లు కూడా ప్లేసు బాగుంది. ప్లేసు పాపం ప్లేస్ సూపర్గా ఉంది చూడండి. గుడికి దగ్గరగా వెళ్తున్నాము. రామజెండాలు. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనము ప్రతి విషయంలోని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మానవ సేవే మాధవ సేవ అన్నారు. అలాగా మనము ఒక మానవుని ప్రేమించినప్పుడు దేవుని ఎలా ప్రేమించుతామండి? ముందు ఎదుటిగా కనిపించే మనిషిని ప్రేమించాకనే దేవుని ప్రేమిస్తాం. కంటికి కనిపించే మనిషిని ప్రేమించలేకపోతే నువ్వు కంటికి కనపరాని దేవుని ఎలా ప్రేమించగలవు చెప్పండి? అలాగే ప్రతి మనిషి ఒక ఎదుటి మనిషిని ఎలా చూస్తున్నారంటే డబ్బుని బట్టి వెలువేస్తున్నారు. అన్ని రాతి గుడి కదా. ఒక మనిషి గౌరవించడం లేదు. రాతి గుడి అంతా అసహించుకుంటున్నారు. వాళ్ళకాడ డబ్బు అహంకారం ఉందని. కానీలేండి, టైం వస్తే వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. అన్నింటికీ దేవుడే ఉన్నాడు. దేవుడి దర్శనం చేసుకొని